ఫోన్ మట్టుకు బండి తెస్తాను, ఏం చేస్తాడు చూద్దాం. ఇది విజయవాడ దుర్గమ్మ తల్లి టెంపుల్ ఎదురు ఉన్న మెయిన్ రోడ్. ఈ పర్సన్ ఇక్కడ నుంచి మా కారు కదలాలంటూ విసిగిచ్చాడు. ఇక్కడ జరిగే అక్రమ వసూళ్లకి సామాన్యులు చాలా ఇబ్బంది పడుతున్నారని అప్పటికే మిగతా వాళ్ళు చెప్పారు. విషయం ఏంటంటే అమ్మవారి దర్శనం కోసం కొండపైన కారు పార్క్ చేద్దాం వెళ్తుంటే పార్కింగ్ లాట్ అంతా ఫుల్ అయిందని ట్రాఫిక్ కానిస్టేబుల్ మా కార్ని ఆపోజిట్ రోడ్ లో పెట్టుకొచ్చని చెప్పడంతో కార్ పార్క్ చేసి దర్శనానికి వెళ్ళి వచ్చాక ఈ మనిషి ఒక పుస్తకం తెచ్చి 100 కట్టి బండి తిన్నాడు. సరే భయ్య, నేను గవర్నమెంట్ రోడ్ లో పెట్టిన కార్లకి ఇలా మనీ కలిసామని ఎవరు చెప్పారో వాళ్ళు రమ్మని అప్పుడు కడతానంటే కాసేపు మున్సిపాలిటీ అన్నాడు, కాసేపు ఓనర్ అన్నాడు. ఆ రిసిప్ట్ మీద కూడా ఎలాంటి యూనియన్ నెంబర్ లేదు. ఆ రిసిప్ట్ కూడా లోకల్ ట్యాక్స్ స్టాండ్ వాళ్ళకి సంబంధించింది. ఆ కార్లో ట్రావెల్ చేసిన వాళ్ళకి 1 కిలోమీటర్ 20 రూపీస్ అని చెప్పి దాని మీద క్లియర్ గా రాస్తుంది. సంబంధంలోని రసీదు తెచ్చి డబ్బులు అడిగితే ఎందుకు ఇవ్వాలంటే మా రూల్స్ అంతే భయ్యా అని దాబేస్తూ కారు ఇక్కడ నుంచి కదలన్నట్టు మండిపట్టు పట్టాడు. అక్కడ ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ వచ్చేసరికి 50 రూపాయలని ఇమ్మన్నాడు. ముందు 100 అన్నావు, ఇప్పుడు 50 అంటున్నావు. ఇలా ఎంతమందిని ఇబ్బంది పెడతావు అంటే మీకు నచ్చింది చేసుకోండి అన్నాడు. ఇలా దర్శనానికి వచ్చే భక్తులు ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉంటారని, చలన్ రిసిప్ట్లోకి ఎలాంటి లావాదేవీలు చేయకుండా ఉంటారని ఈ వీడియో